సార్ పెద్దాయన చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు P4 మోడల్ అని చెప్తున్నారు. ఏంటి అది అసలు? P4 మోడల్ అన్నది పాతదండి. దాన్ని అప్పుడు పేరేంటంటే గ్రామ దత్తత. ఆ గ్రామ దత్తతలో మహేష్ బాబు గారు కూడా బురిపాలెన్ని దత్తత తీసుకొని ఆయన ఎన్నో సేవలు చేస్తున్నాడు. ఈరోజు కూడా చంటి పిల్లలకు కానీ ఎవరికైనా సరే హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి ఆపరేషన్లు కూడా చేయిస్తున్నారు మహేష్ బాబు గారు. అది P4. దీని కొత్తగా నువ్వు పేరు మార్చి ప్రజల్ని మభ్య పెడతాం తప్పితే ఏమీ లేదు. డబ్బున్నవాడు అంత ఖర్చు పెట్టేవాడైతే పేదవాడు ఎందుకు ఉంటాడండి? వాడి దగ్గర కష్టపడేవాడు నన్ను చూసుకోమనండి. గ్రామాల దత్త తీసుకోకర్లా. వాడి దగ్గర కష్టపడేవాడికి సక్రంగా కూలిచ్చి వాడికి గిట్టుబాటు ధర ఇచ్చి ఆడు సంపాదించిన దానికి కష్టపడిన దానికి సంపాదన ఇస్తే ఆడు పేదవాడు కాదు. పేదవాడు అన్నవాడు లేని రాజ్యం అంటూ లేదు. పేదవాడు లేకపోతే కష్టపడేవాడు ఉండడు. అందరూ తింటుంటారు. ఎన్ఆర్ఐలు పెట్టాలి P4లో డబ్బులు అన్నారు. మీ ఎన్ఆర్ఐఏ మీ తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తి ఎలక్షన్కి ముందు ఏమన్నాడంటే పేదవాడికి ఎంత పడితే అంత కక్కుర్తి పడతారు, డబ్బు పడేయండిరా, ఆడికి 1,00,000 కావాలా 2,00,000 కావాలా ఇచ్చేయండిరా అని చెప్పింది వాట్సాప్లో కూడా వచ్చింది. నీకు గుర్తులేదా చంద్రబాబు నాయుడు? నువ్వు చూడలేదా? నువ్వు చూసుకొని తర్వాత మాట్లాడు P4 గురించి. P4 అన్నది బోగాస్, నెంబర్ 1 బోగాసు. ప్రజలను మోసం చేయటానికి చేసే P4 ఇది. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు బానిసత్వం చేయాలంటే చేయాలా మరి? బానిసత్వం చేయమని ఎవ్వరూ అనుకోరండి. బానిసత్వం అన్నది ఎక్కడ ఉంటుందంటే ఇలాంటి వాళ్ళ వల్లే, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ వల్లే ఉంటుంది. నువ్వు ఒక ఎస్సీగా పుట్టాలనుకుంటావా అన్న వ్యక్తి ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడుతున్నాడంటే అసలు ఎంత విడ్డూరంగా ఉందంటే, అలాంటి మనిషి మన రాష్ట్రంలో పుట్టినందుకు మాకు సిగ్గేస్తుంది. అంటే నువ్వు ఏదో గెలిచిచ్చే ఓట్లతో అనుకుంటున్నావేమో. నువ్వు పవన్ కళ్యాణ్ నీ కొడుకు వెళ్ళి అమెరికాలో నేనో దేశం వెళ్తున్నానని చెప్పుకొని ముగ్గురు కలిపి ఒక దగ్గర చూసి మొత్తం ఈ కంప్యూటర్లను ఇచ్చేసి నువ్వు గెలిచావు. మెయిన్ అనుకున్న వాళ్ళందరికీ కూడా టార్గెట్ పెట్టావు. నువ్వు అక్కడి నుంచే నువ్వు అలా గెలిచావు. బ్యాలెట్ పెట్టు.